హాయ్ అండి. ఈరోజు మనము హంపి పుట్టక ముందర పుట్టిన గుడినైతే చూసేద్దాం. ఈ దుర్గా అమ్మవారిని శ్రీకృష్ణదేవరాయల తాత ముత్తాతలు ప్రతిష్ఠించారంట. ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవస్థానము హెమ్మిగుడి దుర్గమ్మ. ఈ గుడి మా ఊరికి దగ్గరలోనే ఉంది. శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఇది ఒకటి. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఈరోజు మంచి టయానికైతే వచ్చాము. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం అయితే జరుగుతుంది. నాకైతే ఈ నాదంతో ఒళ్ళైతే పులకరించిపోతుంది అనమాట. ముందర స్వామివారి అభిషేకం అయితే చూసేద్దాము. ఈ నాదం అయితే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆంజనేయ స్వామి అయితే మా ఊర్లోనే పుట్టారు కదా, అంజనాద్రి బట్ట ఇక్కడికి దగ్గరలోనే ఉందన్నమాట. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఈరోజు మా కళ్ళు అయితే చాలా అదృష్టం చేసుకున్నాయి. స్వామివారి అభిషేకాన్ని అయితే కనులారా చూసాము. స్వామివారి అలంకరణ అయితే చాలా బాగుంది కదా. మామూలుగా దసరా అంటే కర్ణాటకలో చాలా బాగా చేస్తారండి. పైగా ఈ గుడిని శ్రీకృష్ణదేవరాయల ముత్తాత అయిన గండుగల్లి కుమార రామరాజు గారు స్థాపించారని మా తాతగారు అయితే చెప్పేవారు. మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలు అయితే ఫస్ట్ ఇక్కడే జరిగేవంటండి పురాతన కాలంలో. తర్వాత అయ్యి అక్కడికి షిఫ్ట్ చేశారని చెప్తారు. ఇప్పటికీ కూడా దసరా ఉత్సవాలలో నవమి రోజు అమ్మవారికి అంబానీ సవారి ఉంటుంది. అంటే ఏనుగు మీద ఊరేగింపు అన్నమాట. మైసూర్లో అయితే దశమి రోజు జరుపుతారు. ఈ అమ్మవారిని చూసామంటే చాలా ధైర్యం వస్తుందని నమ్మకం అన్నమాట. మహిషాసుర మర్దిని అమ్మవారిని ఈ ఏనుగు మీదే ఊరేగిస్తారు. అమ్మవారి అంబానీ అనమాట ఇది. పూర్వము శ్రీకృష్ణదేవరాయలు యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బలిప్రసాదము సమర్పించుకుని వెళ్ళేవారంట. యుద్ధం జయించిన తర్వాత అనుగొందిలో ఉన్న మేఘాటి దుర్గం దగ్గరికి వెళ్ళి పొంగలి స్వీటు సమర్పించేవారని చెబుతున్నారు. ఎలాగైతేనేం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుళ్ళు కోటలు అన్నీ విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలకి ముడిపడి ఉన్నాయన్నమాట. ఆ టేపునైతే అరమని అని ఒక కోట కూడా ఉంది. మాకు టైం లేక ఆ టేప్కి అయితే వెళ్ళలేదు మేము. మన హీరో శ్రీకాంత్ గారిది ఈ పక్క ఊరే అన్నమాట, బసాపట్నము. అలా ఊరి వాళ్ళు ఈరోజు వేటలను వేసుకుంటున్నారు ఇక్కడ. మీ అందరికీ ఎంతో మహిమగల అమ్మవారిని చూపించినందుకు ఒక లైక్ చేయండి.